ఎవరైతే ఉన్నారో అందరిని ఎంకరేజ్ చేయండి. మేమందరం కష్టపడి పైకొచ్చినోళ్ళంట్రా. రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ బూట్ కట్ బాలరాజ్ అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమాకు ఆయనే ప్రొడ్యూసర్ కూడా. ఆ సినిమాను రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ చేస్తే సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ రివ్యూస్ రావడం వల్ల కొన్ని ఏరియాల్లో సినిమాకి ఎవరూ వెళ్ళలేదు. మరికొన్ని ఏరియాల్లో థియేటర్ కి జనాలు రాకపోయేసరికి మినిమం 10 మంది కూడా లేకపోతే సినిమా వేయమంటూ థియేటర్ యాజమాన్యం సినిమాలు వేయలేదు. ఈ ఫ్రస్ట్రేషన్ లో సోహెల్ అప్పట్లో మీడియా ముందు ఎమోషనల్ గా మాట్లాడుతూ సినిమా చూడండి అన్నా, బిగ్ బాస్ లో ఉండేటప్పుడు కామెంట్లు చేశారు కదన్నా, మరి ఇప్పుడు సినిమా చేస్తే ఎందుకు చూడట్లేదన్నా అంటూ ఇలాంటి సినిమాలు చూడరన్నా, లిప్ టు లిప్ కిసులు పెట్టుకునేవి హగ్గులు చేసుకునే సినిమాలు అయితే బాగా చూస్తారన్నా అంటూ సోహెల్ ఎమోషనల్ అవుతూ ఉంటే పక్కన ఉన్న ముక్కు అవినాష్ ఓదారుస్తూ నెక్స్ట్ సాటర్డే సండే ఉంది కదా పక్కాగా చూస్తారంటూ ఆ టైంలో సోహెల్ కి ధైర్యం చెప్పాడు ముక్కు అవినాష్. అయితే రీసెంట్ గా జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ సోహెల్ ఆ రోజు అయిన ఎమోషనల్ వీడియోని తీసుకొని జబర్దస్త్ లో స్కిట్ లా ప్రదర్శించారు. ఆ స్కిట్ తాలూకా ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ప్రోమో వైరల్ గా మారింది. బుల్లెట్ భాస్కర్ సినిమా తీసినట్లు, ఆ సినిమా ఎవరు చూడనట్లు ముక్కు అవినాష్ ప్లేస్ లో పొట్టి నరేష్ ఉండి బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ చేసేటప్పుడు కామెంట్లు చేశారు కదన్నా, ఇప్పుడు సినిమా తీస్తే ఎందుకు చూడట్లేదన్నా అంటూ ఎమోషనల్ అవుతున్నట్లు సోహెల్ ఎమోషన్ ని కామెడీగా చూపించారు. ఇలా చేస్తే ఎవరు చూడరు కదన్నా, కిస్సులు హగ్గులు పెడితే అందరూ చూస్తారంటూ బుల్లెట్ భాస్కర్ అంటే వెంటనే పొట్టి నరేష్ అలా అయితే అస్సలు చూడరంటూ కామెడీ చేశారు. ఈ కామెడీ ప్రోమోపై రీసెంట్ గా సోహెల్ రియాక్ట్ అయ్యారు. ఒక మనిషి ఎమోషన్ ని ఇలా కామెడీ చేయడం కరెక్ట్ కాదని, ఆ రోజు నేను పడ్డ బాధని మీరు ఇలా కామెడీ చేస్తూ స్కిట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఎమోషనల్ అవుతూ రీసెంట్ గా తన సోషల్ మీడియా మాధ్యమాల్లో స్టోరీని షేర్ చేశారు సోహెల్. ఇలాంటి స్కిట్లు, ఇలాంటి ఎమోషన్ ని కామెడీ చేసే స్కిట్లు జబర్దస్త్ కి కొత్త ఏం కాదు. అప్పట్లో చాలా మందిపై కామెడీ చేశారు. ఇలా ఒక మనిషి ఎమోషన్ ని కామెడీ చేస్తూ స్కిట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.